ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలియదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి యాప్ ద్వారా ఎరువుల పంపిణీ. కౌలు రైతులకు ఇబ్బంది రాకూడదని అచ్చెన్నాయుడు ఆదేశం. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో నేడు చంద్రబాబు పర్యటన. పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్న సీఎం. నెల్లూరు జిల్లా దుత్తలూరులో ఆత్మాహుతి డ్రోన్ల తయారీ యూనిట్. 1000 కోట్లతో ఏర్పాటుకు ముందుకొచ్చిన అనంత టెక్నాలజీస్. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదన్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 15 తర్వాత పోరాట కార్యాచరణ చేపడతామని ప్రకటన. ముగిసిన T20 వేలం. తిలక్ వర్మకు అత్యధికంగా 33 లక్షల ధర. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కు ఆల్రౌండ్ కళ. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజాపోరు ఎజెండాతో నేడు ఇండియా కూటమి భేటీ. పాల్గొననున్న 23 పార్టీలు. శాంతి ఒప్పందం కుదరకపోతే ఇరాన్ను తీవ్రంగా దెబ్బతీస్తామన్న ట్రంప్. యుద్ధానికి 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో హెచ్చరిక. డిజిటల్ విధానంలో ఎరువుల విక్రయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఏపీలోని కృష్ణా, కాకినాడ మినహా మిగతా అన్ని జిల్లాల్లో నేటి నుంచి యాప్ ద్వారా రైతులకు యూరియా, డీఏపీ విక్రయాలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఎరువుల యాప్కి పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైనందున కృష్ణా, కాకినాడ జిల్లాలను మినహాయించారు. ఆంధ్రప్రదేశ్లో రైతుకు ఎంత పొలముందో, అందులో ఏ పంటలు సాగు చేస్తారో, దానికి ఎంత మోతాదులో ఎరువులు వెయ్యాలో ఇక నుంచి అంతే విక్రయిస్తారు. అది కూడా విడతల వారీగా ఎంత వెయ్యాలో అంతే ఇస్తారు. దీనికి అనుగుణంగా నేటి నుంచి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అండ్ ఇన్పుట్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏపీఐఎంఎస్ 2.0 యాప్ ద్వారా యూరియా, డీఏపీ విక్రయాలు జరగనున్నాయి. వ్యవసాయ శాఖ రూపొందించిన ఈ యాప్లో భూమి కలిగిన రైతులు ఆధార్ నెంబర్తో నమోదు చేసుకుంటే అందులో వెబ్లాండ్లో అనుసంధానమైన భూమి వివరాలు వెంటనే కనిపిస్తాయి. గ్రామాల వారి సర్వే నంబర్ల వారి విస్తీర్ణం ఉంటుంది. అక్కడ ఖరీఫ్లో ఏ పంట వేస్తారో నమోదు చేసుకుంటే దానికి ఎంత ఎరువుల అవసరముందో తెలుస్తుంది. అందుకు అనుగుణంగా మొదటి విడతలో ఎంత, రెండో విడతలో ఎంత అనేది విడతల వారీగా కనిపిస్తుంది. అక్కడే ఎరువుల దుకాణాల వివరాలు ఉంటాయి. రైతులు వాటిని ఎంచుకుని ఓటీపీ ద్వారా తమకు కావాల్సిన దుకాణం నుంచి ఎరువులు తీసుకోవచ్చు. రైతు సేవా కేంద్రంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ సహకార సంఘాలు ఎరువుల విక్రయ లైసెన్స్ పొందిన అధికృత రిటైల్ డీలర్ల వద్ద యాప్ డౌన్లోడ్ అయి ఉంటుంది. రైతులు ఆధార్ నెంబర్ చెబితే బుక్ చేసి టోకెన్ జారీ చేస్తారు. వారి మొబైల్ నంబర్కు సంక్షిప్త సమాచారం వస్తుంది. దానిని చూపించి రైతులు తమకు ఇష్టమైన విక్రయ కేంద్రాల నుంచి ఎరువులు తీసుకునే అవకాశం ఉంటుంది. యాప్ లో బుక్ చేసుకుంటే ఎంఆర్పీ ధరలకే రైతులు ఎరువులు పొందే అవకాశం ఉంటుంది. ప్రతి రైతుకు ఒక్కో సీజన్లో గరిష్టంగా 50 బస్తాల ఎరువులు అందేలా యాప్ రూపకల్పన జరిగింది. వ్యవసాయేతర అవసరాలకు ఎరువులను దారి మళ్లించడాన్ని కట్టడి చేసేందుకు యాప్ విధానాన్ని తీసుకొచ్చినట్లు వ్యవసాయ శాఖ చెబుతోంది. యాప్ నిర్వహణ, నమోదుపై నేటి నుంచి వ్యవసాయ అధికారులు, రైతులు, రైతు సంఘాలు, అభ్యుదయ రైతులు, ఎరువుల డీలర్లకు అవగాహన కల్పించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా, సమర్థంగా నిర్వహించేందుకు రూపొందించిన ఏపీఐఎంఎస్ 2.0 వ్యవస్థను విజయవంతంగా అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఎరువుల పంపిణీని యాప్ ద్వారా అమలు చేసే అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త విధానం అమలుతో కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. ఎరువుల పంపిణీపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టి జిల్లా క్షేత్రస్థాయిలో విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కృత్రిమ డిమాండ్, ఎరువుల మళ్లింపు, రైతుల్లో అనవసర ఆందోళనలను అరికట్టాలని ఆదేశించారు. గత ఏడాది ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కృష్ణా, కాకినాడ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన ఎఫ్ఎఫ్ఎస్ ద్వారా ఎరువులు బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని, మిగతా జిల్లాల్లో ఏపీఐఎంఎస్ 2.0 యాప్ ద్వారా ఎరువులు కొనుగోలు జరుగుతుందని వెల్లడించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి నెలా పాల్గొంటున్న మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని నేడు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో నిర్వహించనున్నారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ అనంతరం వారితో ప్రత్యేకంగా సీఎం భేటీ అవుతారు. ఉదయం అమరావతి నుంచి బయలుదేరి 11 గంటలకు పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామానికి సీఎం చేరుకుంటారు. మీ భూమి మీ హక్కు ప్రజావేదిక సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం రైతులతో సమావేశమవుతారు. అనంతరం తెలుగుదేశం శ్రేణులతో సమీక్ష నిర్వహిస్తారు. కార్యక్రమాలను ముగించుకొని సాయంత్రం అమరావతి చేరుకుంటారు. జనవరి నుంచి ప్రభుత్వం రీసర్వే నిర్వహించి పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తోంది. ఇప్పటి వరకు 26.46 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వం అందించింది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తొలిసారి బ్లాక్ చైన్ ఆధారిత భూ రికార్డుల వ్యవస్థను ఏపీ ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రతి భూ యూనిట్కు శాశ్వత బ్లాక్ చైన్ ఐడి ఇస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అనంత్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏపీలో 1000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. నెల్లూరు జిల్లా దుత్తలూరులో క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్ల తయారీ, అసెంబ్లింగ్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ సదుపాయాల పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఇందుకు 300 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. 2 దశల్లో యూనిట్ నెలకొల్పి 750 మందికి ఉపాధి కల్పిస్తామని అనంత్ టెక్నాలజీస్ పేర్కొంది. భూసేకరణ పూర్తి చేసి అనుమతులు ఇచ్చినప్పటి నుంచి మొదటి దశను 24 నెలల్లో, రెండో దశను 48 నెలల్లో పూర్తి చేయనున్నట్లు సంస్థ ప్రతిపాదనలో వివరించింది. యూనిట్ ఏర్పాటు ప్రాంతానికి 29 కిలోమీటర్ల దూరంలోని గండిపాలెం రిజర్వాయర్ నుంచి రోజుకు 75 కిలోలీటర్ల నీరు కేటాయించాలని, జాతీయ రహదారి 565 నుంచి ప్రాజెక్టు వరకు అప్రోచ్ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇక యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం విషయానికి వస్తే మొదటి దశలో ఏటా 150, రెండో దశలో ఏటా 550 క్షిపణులను రీషర్బిష్మెంట్ చేయనున్నట్లు అనంత్ టెక్నాలజీస్ తెలిపింది. క్షిపణి, డ్రోన్ కలయికగా పనిచేసే లాయిటరింగ్ మునిషన్స్ను 2 దశల్లో కలిపి ఏటా 4000 వరకు ఉత్పత్తి చేయాలన్నది సంస్థ లక్ష్యం. న్యూ మిసైల్ ఇంటిగ్రేషన్ కింద రెండో దశలో ఏటా 1100 వరకు అభివృద్ధి చేయనున్నట్లు సంస్థ ప్రభుత్వానికి అందించిన ప్రతిపాదనలో పేర్కొంది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో దేశ రక్షణ రంగ తయారీ ఎకోసిస్టంలో ఏపీ కీలకంగా మారనుంది. మెట్రో రెండో దశ, రీజనల్ రింగ్ రోడ్, మూసీ ప్రక్షాళనకు అనుమతులు ఎందుకివ్వరని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. తెలంగాణలో పండించిన వడ్లు, మక్కలు, జొన్నలను కొనాల్సిందేనని తేల్చి చెప్పారు. లేదంటే 15 తర్వాత కార్యాచరణ చేపడతామని పునరుద్ఘాటించారు. అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ సహకరించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2.5 ఏళ్లుగా ఢిల్లీకి 50 సార్లు వెళ్లి వినతులను కేంద్ర పెద్దలకు విన్నవించిన మెట్రో, ట్రిపుల్-ఆర్, తుమ్మిడిహెట్టికి అనుమతులు ఎందుకు ఇవ్వటం లేదని ముఖ్యమంత్రి నిలదీశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రజలు ఓటు వేసి గెలిపించలేదా అని ప్రశ్నించిన సీఎం మూసీ ప్రక్షాళనకు నిధులు, ట్రిపుల్-ఆర్ నిర్మాణం, ధాన్యం కొనుగోలు బాధ్యత ఆయనకు లేదా అని గళమెత్తారు. హైదరాబాద్ ఉప్పల్ బగాయత్లో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనం సహా 1511 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జూన్ 15 తర్వాత ధాన్యం కొనుగోలు చేయకపోతే కార్యాచరణ ప్రకటిస్తామని పునరుద్ఘాటించారు. జీహెచ్ఎంసీ విభజనలో రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసమే జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించామని వివరించారు. 100 రోజుల్లో రెండో దశ మూసీ ప్రక్షాళన చేపడతామని సీఎం స్పష్టం చేశారు. రెండో విడతలో నాగోల్ నుంచి గౌరెల్లి వరకు పనులు చేస్తామని వెల్లడించారు. మూసీ ప్రక్షాళనను బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అధికారులకు కూడా, మూసీ అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తున్నా. 100 రోజుల్లో ఈ ప్రాంతం ఫేజ్ 2 మూసీ ప్రక్షాళన పనులు జరగాలి. పూర్తి స్థాయిలో అంచనాలు వేయండి. పనులను అన్నిటినీ ప్రభుత్వ అనుమతులు తీసుకోండి. ఈ ప్రాంతానికి నేను చేయగలిగిన సేవ ఇదే. ఈ ప్రాంతాన్ని మూసీని ప్రక్షాళన చేసి ఈ ప్రాంతంలో ఉండే మౌలిక వసతులను ఈరోజు అనుమతులు అన్నిటినీ ఇస్తాం. ఎంపీగా ఉండి చేయలేని అభివృద్ధిని సీఎం హోదాలో ఈ ప్రాంత అభివృద్ధికి పునరంకితమై పనిచేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తామని, అందుకు అనుగుణంగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సీఎం ఆదేశించారు. నేడు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 1674 కోట్ల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంతో పాటు 161 కోట్ల రూపాయలతో కానామెట్లో 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. మియాపూర్ క్రాస్ రోడ్ నుంచి ఆల్విన్ క్రాస్ రోడ్ వరకు 6 వరుసల ఫ్లైఓవర్, అండర్ పాస్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నారు. లింగపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో బ్రిడ్జి నంబర్ 202 వద్ద 4 వరుసల ఆర్ఓబి నిర్మాణం, గుల్మోహర్ జంక్షన్ నుంచి 2 వరుసల ర్యాంప్ నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ భవనానికి శంకుస్థాపన
రూపకల్పన చేయనున్నట్లు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన తెలిపారు. పారిశుద్ధ్య విభాగానికి సంబంధించి ఎలక్ట్రికల్ వాహనాలు, 4 రంగుల డస్ట్ బిన్లతో పాటు స్వీపింగ్ మిషన్లను ప్రారంభించనున్నారు. అనంతరం మియాపూర్ న్యూ కాలనీ శివాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తామని తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. రైతు డిక్లరేషన్, మద్దతు ధర అమలు జరిగే వరకు బీజేపీ పోరు కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సర్ ప్రక్రియ మీద సుదీర్ఘంగా చర్చించామని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. దాదాపు 12,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలున్నాయని, విద్యార్థుల కోసం బీజేపీ భరోసా యాత్ర చేస్తామన్నారు. జిల్లాల వారీగా విద్యార్థులను కలిసి వారి సూచనలు, సమస్యలను అడిగి తెలుసుకొని పోరాటంపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు. రైతుల సమస్యల మీద అనేకమైనటువంటి హామీలను విస్మరించినటువంటి ప్రభుత్వం మీద సుదీర్ఘమైనటువంటి పోరాటం ఇంకా చేయాల్సి ఉంది. రాబో రోజుల్లో రైతు అంశాల మీద కూడా ఇంకా అనేక కార్యక్రమం కూడా చేయాల్సి ఉన్నది. ప్రభుత్వం ఇస్తామని చెప్పి మరి ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వలన విద్యార్థులు పడుతున్నటువంటి బాధ భారతీయ జనతా పార్టీ ఈ అంశం మీద ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచనతోటి ముందుకు వెళ్లాలని చెప్పి నిర్ణయించడమైంది. ఖచ్చితంగా విద్యార్థులకు అండగా ఉండాలని, విద్యార్థుల కోసం పోరాటం చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాను. క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న T20 లీగ్లో కీలక ఘట్టం పూర్తయింది. ఆదివారం ఆటగాళ్ల వేలం ఆసక్తికరంగా సాగింది. భారత T20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ 33 లక్షలతో అత్యధిక ధర దక్కించుకున్నాడు. మరో టీమిండియా ఆటగాడు మహమ్మద్ సిరాజ్ 14 లక్షలు పలికాడు. హైదరాబాద్ ఛాంపియన్స్ హైదరాబాద్ దేశవాళీ స్టార్లు అభిరత్ రెడ్డి, అజయ్ దేవ్గౌడ్లను 11 లక్షల చొప్పున సొంతం చేసుకుంది. మొత్తం 8 జట్లు కలిపి 160 మంది క్రికెటర్లను వేలంలో కొనుగోలు చేశాయి. తెలంగాణలో యువ క్రికెటర్ల సత్తాకు వేదికగా నిలవబోతున్న T20 క్రికెట్ లీగ్లో ఆటగాళ్ల వేలం ముగిసింది. ఆదివారం హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో జరిగిన వేలంలో 8 ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. లీగ్కు అందుబాటులో ఉండడం అనుమానమే అయినప్పటికీ టీమిండియా బ్యాటర్ తిలక్ వర్మ కోసం ఫ్రాంచైజీల మధ్య తీవ్రమైన పోటీ నడిచింది. అతడిని 33 లక్షలతో మెదక్ ఫాల్కాన్స్ సొంతం చేసుకుంది. హైదరాబాద్ నుంచి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో ఆటగాడు మహమ్మద్ సిరాజ్ను వరంగల్ వారియర్స్ 14 లక్షలకే దక్కించుకుంది. ఫాస్ట్ బౌలర్ సివి మిలింద్ వేలంలో రెండో అత్యధిక ధర పలికాడు. అతడిని 17 లక్షలకు అన్విత ఖమ్మం ఏసెస్ సొంతం చేసుకుంది. రవికిరణ్ మాజేటిని 13 లక్షలకు పాలమూరు స్ట్రైకర్స్, టి రవితేజను 12 లక్షలకు మెదక్ ఫాల్కాన్స్ దక్కించుకున్నాయి. రంగారెడ్డి రైజర్స్ తనయ్ త్యాగరాజన్ కు 11 లక్షలు ఖర్చు చేయగా ఆమన్ రావు పేరాలను 12 లక్షలు వెచ్చించి వరంగల్ వారియర్స్ దక్కించుకుంది. ప్రజ్ఞయ్ రెడ్డిని పాలమూరు స్ట్రైకర్స్ 11 లక్షలు ఖర్చు చేసి సొంతం చేసుకుంది. అత్యధిక బిడ్తో హైదరాబాద్ ఛాంపియన్స్ కొనుగోలు చేసిన ఉషోదయ ఎంటర్ప్రైజెస్ సంస్థ T20 వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. భారత స్టార్ ఆటగాళ్లు మహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ వేలంలో ఉన్నప్పటికీ టీమిండియా తరపున మ్యాచ్లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో లీగ్కు అందుబాటుపై సందేహాలుండటంతో వారి కోసం హైదరాబాద్ ఫ్రాంచైజీ ప్రయత్నించలేదు. మిగతా ఫ్రాంచైజీలు ఆరంభంలో దూకుడుగా ఆటగాళ్లను కొంటున్నప్పుడు ఛాంపియన్స్ బృందం ఆచితూచి వ్యవహరించింది. తమకు కావాల్సిన ఆటగాళ్లపై స్పష్టత ఉండడంతో వారి కోసం వేచి చూసి గట్టిగా పోటీపడి సొంతం చేసుకుంది. వేలం చివర్లో చకచక యువ ఆటగాళ్లను సొంతం చేసుకుంది. హైదరాబాద్ క్రికెట్లో దూకుడైన ఓపెనర్ గా పేరున్న అభిరత్ రెడ్డితో పాటు ఆల్రౌండర్ అజయ్ దేవగౌడ్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ప్రణవ్ వర్మ జట్టులో కీలక ఆటగాళ్లు కాగలరన్న అంచనాతో వీరిని ఎక్కువ రేటుతో దక్కించుకున్న తర్వాత ఆల్రౌండర్లపై దృష్టి పెట్టి జట్టును నిర్మించుకుంది. అజయ్ దేవ్, గణేష్ గడుగు సహా జట్టులో మొత్తం 11 మంది ఆల్రౌండర్లుండడం విశేషం. అత్యధికంగా ఆల్రౌండర్లు అజయ్ దేవగౌడ్, అభిరత్ రెడ్డిలను ఒక్కొక్కరిని 11 లక్షల చొప్పున హైదరాబాద్ ఛాంపియన్స్ కొనుగోలు చేసింది. ప్రణవ్ వర్మ 8.5 లక్షలు, అన్విత్ రెడ్డి 3.5 లక్షలు, గణేష్ గడుగు 3.25 లక్షలకు దక్కించుకుంది. బ్యాటర్ సాయి వికాస్ రెడ్డిని 4.25 లక్షలు, బౌలర్ ఎస్వీర్ గౌడ్ ను 3 లక్షలకు కొనుగోలు చేసింది. ఆల్రౌండర్లు శ్రీనికేతను 2.3, అఖిల్ రాథోడ్ ను 1.6, తరుణ్ రాజన్ 1.6, షణ్ముఖ స్విన్ 1.5 లక్షలకు,
హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఒడుపుగా ఒడిసిపట్టింది. వికెట్ కీపర్ అరవింద్ను లక్షకు, మరికొంతమంది ఆల్రౌండర్లైన చరణ్, జశ్వంత్ను 75,000కు కొనుగోలు చేసింది. బ్యాటర్ అభినవ్ తేజ్ను లక్ష, దేవ్ మెహతా, వైష్ణవరెడ్డి, నితిన్ నాయక్, ప్రత్యూష్ కుమార్లను ఒక్కొక్కరిని 75,000 చొప్పున వేలంలో దక్కించుకుంది. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ తరపున ఉషోదయ డైరెక్టర్ సాంబశివరావు, ఈటీవీ భారత డైరెక్టర్ బృహతింగ్, ఈటీవీ డైరెక్టర్ సుజయ్ వేలానికి హాజరయ్యారు. గ్రామీణ క్రీడాకారులను దేశానికి పేరు తెచ్చే క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. 1 వీక్ క్రితమే మేము చీఫ్ కోచ్ని తీసుకున్నాం, బౌలింగ్ కోచ్ని తీసుకున్నాం, ఫీల్డింగ్ కోచ్ని తీసుకున్నాం, అనలిస్ట్ని తీసుకున్నాం. అందరిని తీసుకొని రెడీగా ఎక్విప్ చేసుకున్నాం. ఇక గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళకి, ఎందుకంటే మనకున్న సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి ఈ నెక్స్ట్ 10 days బాగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. బాగా ఎక్స్పీరియన్స్డ్, మంచి బ్యాటింగ్ ఫామ్లో ఉన్న వాళ్ళని తీసుకున్నాం. చాలా ఎక్సైటింగ్గా ఉందండి. అంటే ఎప్పటికప్పుడు ఆ ప్లేయర్స్ బిడ్ చేయడము, మనకు ఆ అనుకున్న ప్లేయర్ వస్తారా అని. సో ఇట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్. మంచి ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మనకున్న కోచెసే మొత్తం స్ట్రాటజీ డిజైన్ చేశారు, ఎట్లా ప్లేయర్ బై ప్లేయర్ ఎవరితో వెళ్ళాలి అని. సో వాళ్ళకే అంత క్రెడిట్ వెళ్ళుద్ది. అండ్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. లాస్ట్ 10 రోజుల నుంచి ఈ పని మీదే బాగా కష్టపడుతూ ఉన్నారు. ఒక్క ప్లేయర్ అట్లా హైలైట్ అవ్వకుండా టీం అంతా స్ట్రాంగ్ టీం ఉండాలి అని ఆకాంక్షతో చేసింది. చిన్నప్పటి నుంచి ఐపీఎల్ చూస్తూ పెరిగిన నాకు, ఐపీఎల్ అభిమానిగా పెరిగిన నాకు, ఐపీఎల్ ఆక్షన్స్ చూస్తుండగా ఒక ప్రేక్షకుడిగా పరోక్షంగా పాల్గొని ఎంత ఉత్సాహం అయితే వచ్చేదో అంత 10 రెట్లు నాకు ఈరోజు వచ్చింది. T20 లీగ్ తెలంగాణలో ప్రారంభం అవడం అనేది మనందరికీ చాలా సంతోషకరం, గర్వకారణం. భవిష్యత్తులో రాబోయే ఎంతోమంది స్టార్స్కి పునాది అని నిస్సందేహంగా చెప్పొచ్చు. T20 లీగ్ ఆక్షన్ నిర్వహణ ఏర్పాట్లపై ఫ్రాంచైజీల ఓనర్లు సంతృప్తి వ్యక్తం చేశారు. ఫిలిం సిటీ ఆతిథ్యంతో ఈవెంట్కు మరింత వన్నె వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. టీజీ లీగ్ ఆటగాళ్ల ఎంపికలో యువ, ప్రతిభావంతులైన ఆటగాళ్లకు చోటు కల్పించినట్టు ఆయా ఫ్రాంచైజీల యజమానులు తెలిపారు. ప్రముఖ వేలంపాట నిర్వాహకుడు చారు శర్మ ఆధ్వర్యంలో ఈ వేలం జరిగింది. వేలాన్ని ఐకాన్, A+, A, B, C1, C2 విభాగాల్లో వేలాన్ని నిర్వహించారు. వేలంలోకి మొత్తం 1,300 మంది ఆటగాళ్లు వచ్చారు. T20 ఈ నెల 21న ఆరంభమవుతుంది. 21 రోజులు సాగే టోర్నీలో మొత్తం 32 మ్యాచ్లుంటాయి. జులై 11న ఫైనల్ జరగనుంది. తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖలో పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. జూన్ 2 నుంచి కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చింది. గత డిసెంబర్లో జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి 3 కార్పొరేషన్ల పరిధిలో జోన్లు, సర్కిళ్లను పునర్నిర్మించిన మార్పులకు అనుగుణంగా వాణిజ్య పన్నుల శాఖను పునర్వ్యవస్థీకరించాలన్న ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా వాణిజ్య పన్నుల శాఖలో 14 డివిజన్లు మాత్రమే ఉండగా కొత్తగా 5 డివిజన్లను ఏర్పాటు చేశారు. వీటితో కలిపితే 19 డివిజన్లు అమల్లోకి వచ్చాయి. వీటిలో హైదరాబాద్ మహానగర ప్రాంతంలోని క్యూర్ రీజియన్లో 12 డివిజన్లు, ప్యూర్, రేర్ పరిధిలో 7 డివిజన్లు ఉన్నాయి. క్యూర్ పరిధిలో ఏర్పాటైన 12 డివిజన్లు 3 కార్పొరేషన్ల జోన్లకు సమాంతరంగా ఉండటం ఈ పునర్వ్యవస్థీకరణలో అత్యంత కీలకంగా మారింది. కొత్తగా ఏర్పాటైన డివిజన్లతో పాటు తెలంగాణ వ్యాప్తంగా అన్ని డివిజన్లకు అధికారులను సర్దుబాటు చేసే ప్రయత్నంలో భాగంగా 22 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. నగరపాలక వ్యవస్థకు అనుగుణంగా వాణిజ్య పన్నుల శాఖలో మార్పుల ద్వారా వసూళ్లలో సమర్థత పెంచాలని, చెల్లింపుదారులకు మరింత అందుబాటులో ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి వద్ద రైల్వే ఫ్లైఓవర్పై అర్ధరాత్రి ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సత్తుపల్లి వైద్యశాలకు తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లి నుంచి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్కు బయలుదేరిన ప్రైవేటు బస్సు కొత్తలంకపల్లి వద్ద రైల్వే ఫ్లైఓవర్పై ఉన్న డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం అదుపు తప్పి అడ్డంగా పడిపోయింది. ప్రయాణికుల ఆర్తనాదాలు విన్న సమీపంలోని గ్రామస్తులు బస్సులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. పోలీసులు ఆ రహదారిపై వచ్చే వాహనాలను దారి మళ్లించి రాకపోకలను క్రమబద్ధీకరించారు. జగన్ పిఏ కె నాగేశ్వర్ రెడ్డి ఆర్థిక లావాదేవీలు, మద్యం కుంభకోణం వ్యవహారంలో కడప జిల్లాకు చెందిన 3 వ్యక్తులకు సిట్ నోటీసులు జారీ చేయడం స్థానికంగా కలకలం రేపింది. మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన అక్రమ సొమ్మును వైట్లోకి మార్చడం, బినామీల పేరిట పెట్టుబడులు పెట్టడం వంటి అంశాలపై సిట్ అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో కేఎన్ఆర్కు అత్యంత సన్నిహితంగా ఉన్న 3కి సిట్ నోటీసులు అందించినట్లు సమాచారం. నోటీసులు అందుకున్న వారిలో యోగి వేమన విశ్వవిద్యాలయం పాలక మండలి మాజీ సభ్యుడు ఒకరు, మరొకరు కడప నగరంలోని ప్రముఖ సూపర్ మార్కెట్ నిర్వాహకుడు కాగా 3వ వ్యక్తి కేఎన్ఆర్కు బంధువుగా తెలుస్తోంది.
కేఎన్ఆర్ బ్యాంకు ఖాతాల నుంచి ఐటీ రిటర్నుల విశ్లేషణ ద్వారా వీరితో జరిగిన ఆర్థిక లావాదేవీలను సిట్ గుర్తించినట్లు సమాచారం. ఇప్పటికే కేఎన్ఆర్ ఆయన బినామీలను విచారించిన అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు నేడు కడపకు రానున్నట్లు తెలిసింది. కమలాపురానికి చెందిన నాగేశ్వరరెడ్డికి ప్రొద్దుటూరులోని క్రికెట్ బెట్టింగ్ కీలక నిర్వాహకుడితోనూ సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీవారి ఆభరణాల తనిఖీల్లో తేలిన తరుగును రికార్డుల్లో నమోదు చేయడానికి టీటీడీ పాలక మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆభరణాల్లోని రాళ్లు, ఇతర భాగాల నష్టాన్ని బాధ్యులైన అధికారుల నుంచి వసూలు చేసేందుకు అనుమతించింది. శ్రీవాణి ట్రస్ట్ నిబంధనలను సడలిస్తూ ఇకపై ఇతర రాష్ట్రాల్లోని ఆలయాలకు నిధులిచ్చేలా తీర్మానించింది. ఇటీవల టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించిన తీర్మానాల వివరాలను తాజాగా ప్రకటించింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ విధానాలపై బలమైన ప్రజా పోరాటాలు చేయాలన్న ఎజెండాతో విపక్ష ఇండియా కూటమి ఇవాళ ఢిల్లీలో సమావేశం కానుంది. తమ కూటమి భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా ఐక్యంగానే ఉన్నామని కూటమి నేతలు చెబుతున్నారు. 23 పార్టీలు ఈ సమావేశానికి హాజరు కానున్నాయి. త్వరలో పలు రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, వర్తమాన వ్యవహారాలను చర్చించనున్నారు. తమిళనాడు, పంజాబ్ రాజకీయాల దృష్ట్యా డీఎంకే, ఆప్లు ఈ సమావేశానికి దూరంగా ఉండనున్నాయి. తమిళనాడులో అధికారంలోకి వచ్చిన టీవీకే కొత్తగా కూటమిలో చేరే అవకాశం ఉంది. అభిప్రాయ భేదాలను పరిష్కరించుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం నిర్వహించడంపై సమావేశంలో చర్చించనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలను 2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు రచించనున్నారు. తదనుగుణంగా ప్రజా ఉద్యమాలపై కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ సమావేశం కోసం ఆదివారమే ఢిల్లీకి చేరుకున్న బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ ముందుగా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్తో భేటీ అయ్యారు. ఇండియా కూటమిలో తాము భాగంగా ఉండబోమని ఆప్ ప్రకటించిన నేపథ్యంలో వీరిద్దరి సమావేశం జరిగింది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమై 100 రోజులు పూర్తయిన వేళ ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరిక చేశారు. ఎన్బీసీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఇరాన్ ప్రజలను పిచ్చివాళ్లుగా అభివర్ణించడమే కాకుండా ఆ దేశాన్ని నాశనం చేస్తానని హెచ్చరించారు. చాలా శక్తివంతమైన, ప్రమాదకరమైన ఇరాన్ అణ్వస్త్రాన్ని కలిగి ఉండకుండా తాను అడ్డుకొని ప్రపంచానికి సేవ చేస్తున్నానని తెలిపారు. వారి వద్ద అణ్వస్త్రం ఉంటే ప్రపంచాన్ని నాశనం చేస్తారని పేర్కొన్నారు. ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నామని, అది కుదరకపోతే ఇరాన్ను సైనికంగా అత్యంత దారుణంగా దెబ్బతీస్తారని, అది తనకు చాలా సులువైన విషయమని ట్రంప్ స్పష్టం చేశారు. తాము అణ్వాయుధాలను కలిగి ఉండబోమని ఇరాన్ అంగీకరించిందని ఆయన వెల్లడించారు. యుద్ధంలో ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని ట్రంప్ వ్యాఖ్యానించారు. 47 ఏళ్లుగా తమకు నచ్చినట్లుగా వ్యవహరిస్తున్న ఇరాన్ ఇప్పుడు తాము ఎన్నడూ ఊహించని పనులను చేయాల్సి వస్తోందని, అందుకే ఒప్పందంపై సంతకం చేయడానికి వారికి కొంత సమయం పడుతోందని ట్రంప్ వివరించారు.